కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారని, అర్ధరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏంటి అంటూ బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మహిళా అధికారులను వేధింపులకు గురి చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రౌడీ షీటర్లు పోలీసులపై దాడులు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. పట్టపగలు గోరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. యూపీ తరహాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలని, రౌడీ షీటర్లు బయటికి రావాలంటేనే గజగజ వణికిపోవాలంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది కాంగ్రెస్ మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలు ఎంత హల్చల్ చేశాయో మనం చూసాం. ఆ వార్తలపై బండి సంజయ్ స్పందిస్తూ నిజంగానే కాంగ్రెస్ మంత్రులు చాలామంది మహిళా అధికారులను వేధిస్తున్నారని, రాష్ట్రంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతూ పోలీసులపైనే దాడులు చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏమైపోవాలి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోరక్షకుల విషయం కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారు. గోరక్షకుల మీద కూడా దాడులు జరుగుతుంటే, వారి మీద ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అంటున్నారు. యూపీ తరహాలోనే రౌడీ షీటర్లను భయపడేలా వ్యవహరించాలి, వారి మీద చాలా కఠినంగా వ్యవహరించాలంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు.